అందరికీ శుభోదయం అండి. ఈరోజు జరిగిన 22వ వార్షికోత్సవపు బ్రహ్మోత్సవాలలో హయగ్రీవ శాస్త్రి గారు కళ్యాణంలో గోమాత యొక్క విశిష్టత ఎంత చక్కగా వివరించారో మీరు తప్పకుండా ఈ వీడియో చూసి తెలుసుకోండి. తర్వాత శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం, అది కూడా చక్కగా భక్తులు పాట పాడి తీసుకున్నారు. చక్కగా ఈ కార్యక్రమాలన్నీ కూడా కన్నుల పండుగగా జరిగినాయి. మీరందరూ కూడా చూసి ఆ శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వచనములు పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. తప్పకుండా గోవుకి గ్రాసం పెట్టాలి. గ్రాసం పెట్టి వస్తే మనం చేసినటువంటి పాపంలో కొంత భాగం పోతుందండి. ఆవుకదే శ్రేష్టం ఎప్పుడైనా. అందుకని నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. గవాంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. గోవు యొక్క శరీరంలో 14 భువనాలు ఉన్నాయంట. ఎందుకంటే పుణ్యం అంటానికి మనకు కనపడవు, కానీ ఉన్నాయి. నమ్మకం చాలా గొప్పది. ఎప్పుడైనా సరే గాం దృష్ట్వాతు నమస్కృత్య కుర్యాచ్చైవ ప్రదక్షిణం ప్రదక్షిణీకృతాతేన సప్తద్వీపా వసుంధరా. గాం దృష్ట్వాతో గోవు కనపడంగానే నమస్కృత్య, ఎక్కడ పృష్ఠభాగం నమస్కారం చెయ్యాలి. కుర్యాచ్చైవ ప్రదక్షిణం, ఎవరైతే ప్రదక్షిణం చేస్తారో ప్రదక్షిణీకృతాతేన, దీని ఏస్తు సమానం సప్తద్వీపా వసుంధర. 7 ద్వీపములు కలిగినటువంటి పృథివీ ప్రదక్షిణ అవుతుంది ఎప్పుడైనా. అందువల్ల గోవులు చూడటమే పుణ్యం. ఇంకా ఆవు ఈనేటప్పుడు తప్పకుండా ప్రదక్షిణం చెయ్యాలి. ఉభయముఖి అంటారు. ఎందుకంటే ఆవు ముఖం ఒకటి, దూడ ముఖం వచ్చే ముఖం ఇది. అందువల్ల ఉభయముఖి గోవు కాబట్టి తత్ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణ తుల్యం భవేత్ అన్నారు. అందువల్ల గోవుకు తప్పకుండా ఆ సమయంలో ప్రదక్షిణం, దానికి భంగం కలిగించకూడదు. నిదానంగా ప్రదక్షిణం చెయ్యాలి. మాతాభుత్రాణం, ఇవెవరు? ఋతులకు మాత. దుహిత వసూనాం, వసువులకు కూతురు. స్వస ఆత్మానం, అందరికీ బంధువు. అమృతస్య నాభిః, అమృతం కలిగినటువంటిది. అందుకే ఆవు పాలకు అమృతం అని పేరు. అమృతము అని పేరు. చిన్న పిల్లలకు ఆవు పాలే ఇస్తూ ఉంటారు. తల్లి లేని పిల్లలకు ఆవు పాలు ఇస్తూ ఉంటారు. ఇంకా గొప్పతనం చెప్పాలంటే, ఇప్పటి కాలంలో మనం అమ్మ అంటున్నామండి. ఎవరంటల్లా మమ్మీ. పొరపాటున అమ్మ అంటే అమ్మ తింటుంది ముందు, మమ్మీ అనలేవా అని. కానీ గోపట్టా కాదండి. అంబా అంబాయని స్పష్టంగా పిలుచు ఆవుగా. మీరు చూడండి, పాపం అది ఇంకా మన ప్రపంచంలో బడల. అది మొత్తానికి అంబా అంబా అంటుంది. సంస్కృతంలో అంబా అంటే అమ్మా అనేటువంటి అర్థం. దీన్ని బట్టి గోవు యొక్క శ్రేష్టత్వం మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ సమయంలో గోవుకు నమస్కరించి దక్షిణ ఇవ్వటం వల్ల గోదాన దక్షిణ కిందకు వస్తుంది ఎప్పుడైనా. అందువల్ల ఆ కార్యక్రమంలో మీరంతా పాల్గొనండి. కాసేపట్లో అయిపోతుందండి, గొడవ చేయబాకండి. కాసేపట్లో కళ్యాణం అయిపోతుంది. మనం కళ్యాణ భోజనం స్వీకరించి వెళదాం. సత్యనారాయణ గారు, చిరంజీవి గారు ఏర్పరచినటువంటి ఈ కార్యక్రమం సుఖప్రదం, ఫలవంతం, శ్రవణవంతం కూడా అవుతుంది. విన్నాం, చూశాం, ఇక చెయ్యాలి మీరు కూడా ఎప్పుడైనా. ఈ కళ్యాణాన్ని చేయించేవాళ్ళు కాకుండా చేసేవాళ్ళు భాగ్యవంతులు. భాగ్యం భవేత్ అంటారు. అటువంటి భాగ్యాన్ని మనం ఎందుకు కోరుకోకూడదండి? తప్పకుండా చేయాలి. ఇందాక భగవంతుడు మనకిచ్చిన దాంట్లో కొంత భగవంతుడికి ఇస్తే
అది కాస్త ప్రతిఫలం భవే, మళ్ళీ ప్రతిఫలము ఉంటుంది. అందుకొని అటువంటి కళ్యాణం కాంక్షయామాస లోక కళ్యాణ హితవే. ఒక కళ్యాణ హేతువు కోసం చేసేటువంటి ఈ కళ్యాణ క్రమంలో మనమంతా కూడా పాల్గొన్నాం. స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. మనసారా ఒక్కసారి గోవింద గోవింద. ఆడవాళ్ళందరూ చెప్పండి. మమ జన్మని జన్మని సుహాసిని సువాసిని జన్మ పుణ్య పుణ్య ఫల ఫల ప్రాప్త్యర్థం సకల సౌభాగ్య సౌభాగ్య యోగ్యత యోగ్యత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ మాంగళ్య మాంగళ్య దోష దోష పరిహారార్థం పరిహారార్థం శ్రీ శ్రీదేవి శ్రీదేవి భూదేవి భూదేవి కళ్యాణ కళ్యాణ సమయే సమయే మాంగళ్య మాంగళ్య పూజాం పూజా కరిష్యే. కరిష్యే. గోవింద గోవింద. మీ మాంగళ్యాలు బాగుండాలని మోవారి మంగళం పెడుతున్నాడు. గోవింద చేతులెత్తి నమస్కారం. శ్రీరత్నాలంతా కూడా ఈ మాంగళ్యాన్ని కాపాడేటువంటి మంగళదేవత. అందుకు పూజ చేస్తున్నాం. ఆమె కల్లా మన కోసం చేస్తున్నాం. గోవింద గోవింద.
అమ్మవార్లకు స్వామి తాలిబొట్టు కట్టాడు. దీనివల్ల లోకరక్షణ హేతు మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున మానవ కళ్యాణం, లోకరక్షణ హేతున భగవత్ కళ్యాణం. భగవత్ కళ్యాణం లోక కళ్యాణం కాబట్టి స్వామి అమ్మవార్ల యొక్క మెడలో తాళిగట్టాడు. ఈ సమయాన మన సత్యనారాయణ గారు మరొక పాట పాడుతున్నట్టున్నారు. వారి ఉత్సాహం కాదనడానికి లేదు. చక్కటి గానాన్ని విందాం. గోవింద గోవింద. లక్ష్మీ కళ్యాణము ఈలత పాడెదనిది మేము. లక్ష్మీ కళ్యాణము ఈలత పాడెదనిది మేము. లక్ష్మీ నారాయణులే కలనయు నీవును. లక్ష్మీ కళ్యాణము ఈలత పాడెదనిది మేము. విమపమప పనిపమప విమపమప పనిపమప నిసరి సరి మపని నిస. చూపులు చూపులు నీకు సూసకము బాసికము. పూపచన్నుడు బలివి పూజ గుండలు. తీకులను తీరని మధుపర్కములు బాబుగా పెండ్లియాడలయ్య తగు నీగును. లక్ష్మీ కళ్యాణము వీళ్ళకు పాడెదనిది మేము. మాటలు మీకు దరికి మదన మంత్రములు మేపి తలబ్రాలు మీలో మించు నవ్వులు. మాటలు మేకి దరికి మదన మంత్రములు మేపి తలబ్రాలు మీలో మించు నవ్వులు. వాటమైన పులకలు కప్పుల వసంతాలు. పులకలు కప్పుల వసంతాలు నీటున పెండ్లియాడరయ్యా నెరవేరే మీకు. లక్ష్మీ కళ్యాణము ఈలత పాడెదనిది మేము. కౌగిలి 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 మీకు అందువ పెండి చవితే ఆగిన కోరికలే పావకోడు. ఆగిన శ్రీ వెంకటేశ నీవు ఆగత శ్రీ వెంకటేశ అలమేలు మంగ నీవు మంగ నీవు. వీరక పెండ్లియాడలయ్యా వేడుకాయ మాకుడు. లక్ష్మీ కళ్యాణము వీరక పాడెదనిది మేము. లక్ష్మీ కళ్యాణము వీరక పాడెదనిది మేము. గోవింద. తర్వాత కళ్యాణ క్రమం అయిపోయిన తర్వాత మాలా పరివర్తనం. అమ్మవారి యొక్క మాల అయ్యవారికి, అయ్యవారి యొక్క మాల అమ్మవారికి వేయడం. తర్వాత తలంబ్రాల కార్యక్రమం నిర్వహించబడుతుంది. గోవింద గోవింద. శ్రీనివాస ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో. శ్రీనివాస ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో. పద్మావతి కళ్యాణమే ఇలలో వైభోగమే. తరములు నిలిచిన జగములు మురిసిన శ్రీనివాస కళ్యాణం. శ్రీనివాస ఆ కళ్యాణంలో
కళ్యాణమే మళ్ళీ మళ్ళీ చూడలేని వైభోగమే. ఇంతకన్నా గొప్ప పెళ్లి జరగలేదని, అంతకన్నా గొప్ప జంట చూడలేదని తరతరాలు చెప్పుకున్నా ఇది తరగని వైభోగం. శ్రీనివాస ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో భూదేవి మారినంట పెళ్లి పీటగా, ఆకాశమంత ప్రతిపందిరాయగా, దేవదుందుబులు మ్రోగి దిక్కు దిక్కున పూల జల్లు కుసనంట జల్లు జల్లున పెళ్లి సందుల్ల పందిళ్ళలో ఆ పద్మావతి సిగ్గుల్లో. శ్రీనివాస ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో రత్నాలు అసతులై మెరిసెనంట, ముత్యాల తలంబ్రాలు కురిసెనంట. కళ్యాణ శ్రీనివాస చిరునవ్వులే, పద్మావతి సిగ్గులే రంగవల్లులే, మరుమల్లెల పందిట్లో ఆ సిరివెన్నెలలో గిట్లో. శ్రీనివాస ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో. శ్రీనివాస ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో. ఆనందమానందమాయనే మన పద్మావతి పెళ్లి కూతురాయనే, ఆనందమానందమాయనే మన శ్రీనివాస పెళ్లి కొడుకాయనే, ఆనందమానందమాయనే మన గోదావరి పెళ్లి కూతురాయనే, ఆనందమానందమాయనే మన రంగనాథుడు పెళ్లి కొడుకాయనే, ఆనందమానందమాయనే మన సీతాదేవి పెళ్లి కూతురాయనే, ఆనందమానందమాయనే మన రామయ్య పెళ్లి కొడుకాయనే. స్వామివారి యొక్క కళ్యాణ ప్రభలో ఇప్పుడు మాలా పరివర్తనం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇందాక అమ్మవారి మాల, ఇప్పుడు అయ్యవారి మాల. ఇందాక అయ్యవారి మాల, ఇందాక అమ్మవారి మాల, అయ్యవారి మాల. ఏమిటి విచిత్రమైనటువంటి దృశ్యం? ఎందుకు ఈ విధంగా చేస్తారు అంటే, అమ్మవారి తరపు పక్షాన మేమున్నాం, అయ్యవారి పక్షాన మేమున్నాం అని సకర్మపూర్వకంగా చక్కగా నృత్యం చేస్తూ వచ్చేటువంటి కార్యక్రమం.
విశేషం. గోవింద గోవింద. ఆదిశేషుడి యొక్క సాక్షాత్కార దర్శనం. ఆ వాద్యము చేతనే ఆ స్పందన కలుగుతుందండి ఎప్పుడైనా సరే. భక్తిభావంలో ఒక చిన్న ఇదంతా కూడా కళ్యాణ క్రమం బ్రహ్మాండంగా జరిగింది. ఒకటి గమనించాలి, ఇక్కడ 3 అవుతుంది అనుకున్నాం, మనం మొదలుపెట్టింది 12కి. అభిజిత్ లగ్నంలో అనుకున్నాం కాబట్టే అప్పుడే మొదలుపెట్టాం మనం. అప్పటి వరకు కళ్యాణం మొదలుపెట్టిన గమనించవలసింది. అభిజిత్ సర్వదోషజ్ఞం అన్నారు, అందుకే అప్పుడు మొదలుపెట్టాం. స్వామి యొక్క సాక్షాత్కారంతో మరి ఒంటిపైకి వచ్చినటువంటి ఆ ఆదిశేష భగవానుడు మనని కరుణించాలని చెప్పి 7 కొండలవాడు జాలి కుండల రేడు కొండపైనున్నాడు గోవింద కొలువై ఉన్నాడు గోవింద ఆదిశేషుని పైన గోవింద అలవారి ఉన్నాడు గోవింద 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 గోకుల బృంద శ్రీ గోవింద. శాంతించాడు ఆదిశేషుడు. కాసేపు అక్కడికి ఎవరు కూడా వెళ్ళకుండా తరువాత తలంబ్రాల కార్యక్రమాన్ని మనమంతా కూడా వీక్షిద్దాం. ఎందుకంటే కొండపైన అది అశుచి ఉండనటువంటి పుణ్యక్షేత్రం. ఆదిశేషుని యొక్క పాదం చుట్టుపక్కల వ్యాపించి ఉంటుంది ఎప్పుడైనా సరే, అది శుచిర్భూతం. అటువంటి సమయంలో స్వామి యొక్క సాక్షాత్కారం వస్తుంటుంది. ఇది మనకి ఏం చేయదంతా కూడా మనం మంగళపూర్వకంగా నిర్వహించుకునేటువంటి కార్యక్రమం శుభప్రదమే. ఇవన్నీ కూడా అటువంటి ఆ కార్యక్రమంలో మనం చివరికి వచ్చాం. ఇక తలంబరాల కార్యక్రమం మిగిలి ఉంది కాబట్టి దాన్ని కూడా వీక్షించి కళ్యాణ భోజనాన్ని స్వీకరించి తప్పకుండా వెళ్ళాలి. పెళ్లికి వచ్చినప్పుడు భోజనం చేయకుండా వెళ్తామా? అందులో వెంకటేశ్వర స్వామి పెళ్ళి, మరి ఆయన భోజనం కూడా అట్టాగే ఉంటుంది. గోవింద గోవింద గోకులనందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవంత చోరా గోవింద. తలంబ్రాల కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. తప్పకుండా దీన్ని వీక్షించి స్వామి గారి యొక్క అనుగ్రహాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నా. గోవింద గోవింద
తలంబరాలు వధూవరుల పైన వెయ్యాలి. కళ్యాణానికి భగవత్ కళ్యాణానికి వచ్చినప్పుడు ఈ తలంబరాలు మనం తీసుకెళ్ళాలి. అక్కడేమో తలంబరాలు వాళ్ళనెత్తి వెయ్యాలి, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ తలంబరాలు మన్నెత్తి వేసుకోవడానికి తీసుకెళ్ళాలి. గుర్తుపెట్టుకోగలరు. గోవింద గోవింద. పిడికిన తలంబరాల పెండి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు. పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముచ్చాల మెడ పెండ్లి కూతురు. పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముచ్చాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ నడిని పెండ్లి కూతురు. పేరంటాండ నడిని పెండ్లి కూతురు. ఇగు పేరు గుచ్చ సిగ్గువడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు. పెట్టెనే పెద్ద కురుము పెండ్లి కూతురు. నేడు పెట్టెడు తీరెలు గట్టి పెండ్లి కూతురు. పెట్టెనే పెద్ద కురుము పెండ్లి కూతురు. నేడు పెట్టెడు తీరెలు గట్టి పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను పడివెట్టిన నిదానమైన పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు.
భక్త మహాశైలకు విజ్ఞప్తి, మన జూపూడి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయములో తిరుమలలో జరిగిన విధముగా స్వామివారికి నిత్యోత్సవం, ప్రతినిత్యం జరిగే ఉత్సవాలు, వారోత్సవం వారానికి ఒకసారి జరిగేటువంటి ఉత్సవాలు, అయనోత్సవం 6 మాసాలకు ఒకసారి జరిగేటువంటి ఉత్సవాలు, సంవత్సరోత్సవం సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి ఉత్సవాలు ఉన్నాయి. అదే మాదిరిగా తిరుమలలో రేపు కార్తీక మాసం నుంచి మన జూపూడి గ్రామములో ప్రతిరోజు నిత్యోత్సవాలు ప్రారంభించడం జరుగుతుంది. భగవద్ అనుగ్రహంతో సత్యనారాయణ గారి కోరిక మేరకు స్వామివారికి కార్తీక మాసం నుంచి ప్రతిరోజు సుప్రభాత సేవ నుంచి నిత్య కళ్యాణం, హోమం, రాత్రి పవలింపు సేవా కార్యక్రమాల వరకు తిరుమలలో ఏదైతే జరుగుతుందో ప్రతినిత్యం జరిగేటువంటి నిత్యోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానికి భగవద్ అనుజ్ఞ అయినది. కావున భక్తులందరూ గమనించి మరో తిరుమల అయినటువంటి జూపూడి గ్రామానికి విచ్చేసి స్వామివారి నిత్యోత్సవాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా తెలియజేస్తున్నాను. గోవింద గోవింద. పాటలో వెంకటేశ్వర స్వామి యొక్క పాట 5,000 రూపాయలు, అంటే స్వామివారి దేవాలయం తరపున 5,000 రూపాయలు ప్రారంభించారు. దయచేసి ఈ యొక్క పాటను ప్రారంభించవలసింది కోరుచున్నాం. ఆసక్తి ఉన్న వాళ్ళు ఎదురుకు రావాల్సిందిగా. వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు వేలం పాటలో ప్రారంభించబడింది. మల్లెల లక్ష్మీనారాయణ గారు 5,300 రూపాయలు, 5,300 రూపాయలు, 5,300 రూపాయలు. పిండ్యాల సత్యనారాయణ గారు 5,400 రూపాయలు, 5,400 రూపాయలు. పిండ్యాల సత్యనారాయణ గారు 5,400 రూపాయలు, 5,500. మల్లెల లక్ష్మీనారాయణ గారు 5,500, 5,500. మల్లెల లక్ష్మీనారాయణ గారు 5,500, 5,500. మల్లెల లక్ష్మీనారాయణ గారు, మల్లెల లక్ష్మీనారాయణ గారు పాట 5,500, 5,500. మల్లెల లక్ష్మీనారాయణ గారు 5,500 ఒకటోసారి. మల్లెల లక్ష్మీనారాయణ గారు పాట 5,500 ఒకటోసారి. మల్లెల లక్ష్మీనారాయణ గారి పాట 5,500 రెండోసారి. 6,000. పిండా సత్యనారాయణ గారు స్వామివారి యొక్క లడ్డూ పేట 6,000 రూపాయలు, 6,000 రూపాయలు. మల్లెల లక్ష్మీనారాయణ గారి యొక్క పాట 6,200, 6,200. మల్లెల లక్ష్మీనారాయణ గారి పాట 6,200, 6,200 ఒకటోసారి.
మల్లెల లక్ష్మీనారాయణ గారి పాట 6200 ఒకటోసారి. మల్లెల లక్ష్మీనారాయణ గారి పాట 6200 ఒకటోసారి. సత్యనారాయణ గారి పాట 6300 6300. సత్యనారాయణ గారి పాట పెండ్యా సత్యనారాయణ గారి పాట 6300 6300. మల్లెల లక్ష్మీనారాయణ గారి పాట 6400 6400 ఒకటోసారి. మల్లెల లక్ష్మీనారాయణ గారి పాట స్వామివారి చెంత వెంకటేశ్వర స్వామివారి చెంత ఉన్నటువంటి లడ్డు పాడుకునే అదృష్టం ఎవరికి ఉంటుందో చూద్దాం. మల్లెల లక్ష్మీనారాయణ గారి పాట 6400 6400. పల్లెల సత్యనారాయణ గారి పాట 6500 6500. ఆయన ఎవరికి వెళ్తారు? 6500 6000. మల్లెల లక్ష్మీనారాయణ గారి పాట 6700 6700. మల్లెల లక్ష్మీనారాయణ గారి పాట 6700. మల్లెల లక్ష్మీనారాయణ 6700 ఒకటోసారి. 6700. మల్లెల లక్ష్మీనారాయణ గారి పాట 6700 ఒకటోసారి. 6700 ఒకటోసారి. పెండ్యా సత్యనారాయణ గారి 6800 ఒకటోసారి. 6800. మల్లెల లక్ష్మీనారాయణ గారి పాట 7100 7100 ఒకటోసారి. మల్లెల లక్ష్మీనారాయణ గారి పాట 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 7100 రెండోసారి. మల్లెల లక్ష్మీనారాయణ గారి పాట 7100 ఒక్కొక్కటి సపరేట్. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తర్వాత శ్రీదేవి తర్వాత భూదేవి వస్తుంది. స్వామివారి అమ్మవారు వస్తుంది తర్వాత మళ్ళీ శ్రీదేవి భూదేవి. మల్లెల లక్ష్మీనారాయణ గారి పాట 7100 మూడోసారి. తప్పట్లు కొట్టారు దానికి అందరూ కూడా. వెంకటేశ్వర స్వామి లడ్డూని దక్కించిన వారు మల్లెల లక్ష్మీనారాయణ గారు ఈ యొక్క పాటని ఆయన వెంకటేశ్వర స్వామి లడ్డూని దక్కించుకున్నారు కాబట్టి స్వామివారి అనుగ్రహాన్ని పొంది ఉన్నారు. లక్ష్మీనారాయణ గారికి ప్రార్థిస్తున్నాయి. మరెవరు అవకాశం దక్కించుకునేటువంటి అవకాశం కూడా ముందుకు రావట్లేదు. ఓకే అమ్మా అమ్మా ఒకసారి మీరు కూడా కొద్దిగా జరగండి. అమ్మవారు గమనిస్తారు. అమ్మా మేడం శ్రీదేవి అమ్మవారి లడ్డూ పాట నేను పెండ్యా సత్యనారాయణ గారు పాట 1500 రూపాయలు. కోకా రమేష్ గారు 1600 రూపాయలు. మల్లెల లక్ష్మీనారాయణ గారి పాట 1700 రూపాయలు. కోకా రమేష్ గారి పాట 1800 రూపాయలు. మల్లెల లక్ష్మీనారాయణ గారి పాట 2200 2200. కోకా రమేష్ గారి పాట 2300 2300. కోకా రమేష్ గారి పాట 2300. పెండ్యాల సత్యనారాయణ గారి పాట 2500. మల్లెల లక్ష్మీనారాయణ గారి పాట 2600. కోకా రమేష్ గారి పాట 2650. 2650 ఒకటోసారి. భజంత్రి నారగింపు
2650 2700 పైన సత్యనారాయణ గారి పాట 2700 2700 ఒక రమేష్ గారి పాట 2750 2750 పిన్నా సత్యనారాయణ 2800 2800 ఒక రమేష్ గారి పాట 2850 2850 పిన్నా సత్యనారాయణ 2900 2900 అమ్మవారి గట్టు ఎవరికి వెళ్తుందో తర్వాత ఆమె పెట్టి వెళ్తుంది 3000 ఓకే రమేష్ గారి పాట 3000 ఒక్కందా పిన్నా సత్యనారాయణ పాట 3000 ఒక్కందా 3000 ఒక్కందా ఒక రమేష్ గారి పాట 3200 3800 ఒక రమేష్ గారి పాట 3850 1700 నడుకొందరు శివశంకర్రావు గారు. భూదేవి అమ్మవారి యొక్క మాట 1500 రూపాయలు. లక్ష్మీనారాయణ గారు 1700 రూపాయలు. సత్యనారాయణ గారి పాట 1800. అన్నదానానికి విరాళాలు ఇచ్చేటప్పుడు మీ గోపనామాలు రాయించుకోవచ్చు. సత్యనారాయణ గారి పాట 1800. లక్ష్మీనారాయణ గారు 2200. మళ్ళీ లక్ష్మీనారాయణ గారి పాట 2200. సత్యనారాయణ గారు పిన్నా సత్యనారాయణ గారు 2300. మళ్ళీ లక్ష్మీనారాయణ గారి పాట 2600. పిన్నా సత్యనారాయణ గారు 2700. మళ్ళీ లక్ష్మీనారాయణ గారు 31. పిన్నా సత్యనారాయణ 3200. 3200. పిన్నా సత్యనారాయణ 3600. 4000. పెళ్ళ మళ్ళీ లక్ష్మీనారాయణ 4000. పిన్నా సత్యనారాయణ గారు 4000 ఒక్కందా. 4400. మళ్ళీ లక్ష్మీనారాయణ గారి పాట 4450. పిన్నా సత్యనారాయణ గారి పాట 4450. లక్ష్మీనారాయణ గారు పిన్నా సత్యనారాయణ 4450. 4500. 4500. పిన్నా సత్యనారాయణ గారి పాట 4550. 4550. పిన్నా సత్యనారాయణ 4550. 4900. 4900. 4900. సత్యనారాయణ గారు
4950 విన్యాస సత్యనారాయణ గారి పాట 4950 4950 4950 ఒకటోసారి విన్యాస సత్యనారాయణ 4950 రెండోసారి విన్యాస సత్యనారాయణ 4950 మూడోసారి శ్రీమన్నారాయణ దేవత ప్రసాద్